ఈ వీడియో లైవ్ ఇప్పుడే చూశాను. లైవ్ చూసి చేస్తున్న వీడియో ఇది. లైవ్లో సంజన గారిని రిమూవ్ చేస్తారు. ఎవరెవరు కలిసి ఆవిడికి ఓట్లు 4 వేశారు. ఆ 4 టాప్ 4 కంటెస్టెంట్స్ యాజ్ ఆఫ్ నో ఉన్న వాళ్ళలో టాప్ 4 కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్. వీళ్ళు 4 ఓటేసి సంజన గారిని రిమూవ్ చేస్తారు అవుట్ ఆఫ్ ది టాస్క్. 100% చెప్తున్నాను. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సంజన గారు నాకు ఆవిడ అందరినీ టార్గెట్ చేసి ఆవిడ అందరినీ కూడా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారన్న ప్రతిసారి నాకు నచ్చలేదు. బట్ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఆవిడకి సంబంధం లేకుండా, అంటే ఆవిడకి ఎలా జరుగుతుందంటే ఆవిడ కలిసి వస్తుందని చెప్పాలో అలా బిగ్ బాస్ టీమే క్రియేట్ చేస్తుందని చెప్పాలో తెలియదు, కానీ ఆవిడే టార్గెట్ అవుతున్నారు. దాంట్లో హౌస్మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారా అంటే సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి. నేను కాదనట్లేదు. 100% నేను ఏదో టాప్ 4 కంటెస్టెంట్స్ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టానంటే 100% వాళ్ళందరూ టార్గెట్ చేయాలని చోట్ల, బట్ ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ క్రియేషన్కి కారణాలు ఎవరు, ఆ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడతాం. దాంతోపాటు ఎత్తులకు పై ఎత్తులు అందరూ వేశారు. ఎవరెవరిది ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో ఎవరికి భయపడకుండా నాకు అనిపించిన ఒపీనియన్ నేను క్లియర్గా చెప్తాను. దీనికి చాలామంది అగెనిస్ట్గా మాట్లాడతారు. ఎందుకంటే ఫ్యాన్స్ లాస్ట్ మూమెంట్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టాప్ 4 కంటెస్టెంట్స్ కొంచెం అగెనిస్ట్గా మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు నచ్చదు. బట్ నాకు టాప్ 4 కంటెస్టెంట్స్ కాదు. నిజంగా అక్కడ లాజిక్ ఏముంది, లాజికల్గా ఏది జరుగు ఉండాలి అనే దాని మీద మాట్లాడతాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకంటే స్టేట్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటాయి ఈ వీడియోలో. డిఫరెంట్ పర్సెప్షన్, డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఒక్కొక్కరికి కూడా ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో నా ఒపీనియన్ చెప్తాను. లైవ్ చూసిన తర్వాత ఎపిసోడ్ తర్వాత ఏదైనా మారొచ్చు కూడా. ప్రజెంట్ ఏం జరిగిందంటే వీళ్ళ 4 కలిసి తీసేశారండి. తీసేస్తే సంజన గారి మిస్టేక్ లేదంటే ఉంది. ఆవిడ మిస్టేక్ అంతా ఏంటంటే మాట మీద నిలబడ్డం. ఏ మాట మీద నిలబడ్డం అంటే లీస్ట్ వాళ్ళని తీయకూడదు అనే మాట అనుకున్నారు కాబట్టి దాని మీద నిలబడడం ఆవిడ మిస్టేక్. ఒకసారి అట్లా మాట మార్చేసింది, అంటే సడన్గా మార్చాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆవిడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసి ఎవరున్నా కూడా ఏం చేస్తారా అనేది మీరే ఆలోచించండి. నేను వీడియో మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరిని వాళ్ళు భయంకరమైన ఎత్తులు వేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాను, నచ్చకపోయినప్పుడు నచ్చలేదని చెప్తాను. ఇది వన్ సైడెడ్గా ఏమి ఉండదు, బట్ అంత క్లియర్గా మాట్లాడతాం. స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను మీకు అర్థం అవ్వాలంటే. ఇదే వన్ సైడెడ్గా ఏమి ఉండదు, బట్ గట్టిగానే చెప్తాను. బిగ్ బాస్ తర్వాత యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా ఒకరిని తీసేయమని చెప్పాడు. ఒకరిని తీసివేయాలి. దాంట్లో ఆ యుద్ధంలో వచ్చే స్కోర్ 0 అవుతుంది. అందరూ కలిసి మెజారిటీతో ఒక మెంబర్ని నేమ్ చెప్పాలి. సో నెక్స్ట్ టాస్క్లో ఒకరు ఆడకూడదు, వాళ్ళకి 0 వస్తాయి. సింపుల్గా చెప్పండి. నువ్వే కంటెస్టెంట్గా ఉంటే ఏం చేస్తావు? నేనే ఉండున్నా కూడా టాప్ ప్లేయర్నే తీద్దామని అనుకుంటాం. ఇక్కడ సిచ్యువేషన్ అలాంటిది. ఈ సీజన్ మొత్తం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇమాన్యుయల్ చేసిన పని ఏంటి? టాప్ ఉండే కంటెస్టెంట్ని లేదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, అంటే స్ట్రాంగ్ అంటే టాప్ ఉండే కంటెస్టెంట్ వాళ్ళనే తీసుకుంటూ వచ్చాడు. దట్ ఈస్ గేమ్ అని డెమాన్ పోతో నామినేషన్ చేసేటప్పుడు కూడా చెప్పాడు. అదే ఆ గేము, నిన్ను తీసేసిన దానికి కారణం అదే కదా గేము. టాప్ ఉండే వాళ్ళని తీసేయాలి, స్ట్రాంగ్ పర్సన్ని తీసేయాలి అనేది గేమ్ కదా. నేను గెలవాలన్నప్పుడు అదేగా చేస్తాను. ఈరోజు డైరెక్ట్గా బిగ్ బాస్ చెప్పింది కూడా అదే. 0 వస్తుంది ఆ పర్టికులర్ పర్సన్ కానప్పుడు. ఆల్రెడీ లోలో ఉండే వాళ్ళని తీసేస్తే 0 వస్తుంది. అండ్ దాంతోపాటుగా ఇది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ కూడా ఇమాన్యుయల్కి, అంటే టాప్లో ఉండే వాళ్ళకి అవసరమా, లీస్ట్లో ఉండే వాళ్ళకి అవసరమా అంటే మనం ఏమనుకుంటాం, 2 యాంగిల్స్ ఉన్నాయి. టాప్లో ఉండేవాళ్ళు బాగా ఆడేవాళ్ళకి కదా ఇమ్యూనిటీ, అంటే బాగా ఆడేవాళ్ళకి ఇమ్యూనిటీ ఎందుకు? లీస్ట్లో ఉండే వాళ్ళకంటే వాళ్ళు అన్డిజర్వింగ్ కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ ఎందుకంటే వాళ్ళు అన్డిజర్వింగ్, అంటే ఇప్పటివరకు అన్డిజర్వింగ్. ఈ పర్టికులర్ వారంలో వాళ్ళు బాగా ఆడితే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ ఇది 2 రకాలుగా మాడచ్చు. మా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ప్లేయర్కి కావాలి అంటే వాళ్ళకేం అవసరం అంటాం మనమే. దీన్ని పర్ఫెక్ట్గా చెప్పలేం. ఇమ్యూనిటీ వాళ్ళకే కావాలి వాళ్ళకే వద్దని చెప్పలేం. బట్ అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటి? ఒక కంటెస్టెంట్కి 0 వస్తుంది నెక్స్ట్ టాస్క్లో. ఆ టాస్క్లో 0 వస్తే ఎవరికి వస్తే బెటర్గా కనిపిస్తుంది, ఎవరు అవుట్ ఆఫ్ ది టాస్క్ అవ్వకుండా ఉంటారంటే టాప్లో ఉన్న పర్సన్కి 0 వస్తే తను అవుట్ ఆఫ్ ది టాస్క్ ఏం అవ్వడు. ఎందుకంటే 0 వస్తే 150 పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళకి 80 పాయింట్స్ 90 పాయింట్స్లో ఉన్నారు అందరూ. ఒక్క డెమాన్ పోన్ ఒక్కడే 120 130 పాయింట్స్లో ఉన్నాడు. కాబట్టి తనని తీసేస్తే ఆటోమేటిక్గా తను ఏం 0 అవ్వదు. 0 అయినా పెద్ద ఎఫెక్ట్ పడదు. అతను సెకండ్ పొజిషన్కి వస్తాడు మోస్ట్లీ. కానీ ఈ కింద ఉన్న వాళ్ళలో ఎవరిని తీసేసినా వాళ్ళు ఇంకా కోలుకోలేరు. అసలు ఇంపాసిబుల్. అలాంటిది ఇంకా సంజన గారిని తీసేసినా, సుమనాని తీసేసినా, భరణి గారిని తీసేసినా ఎవరు కోలుకోలేరు. అక్కడే భూస్థాపితం అయిపోద్ది వాళ్ళ ఆట. అలాంటప్పుడు టాప్ ప్లేయర్నే తీసేస్తారు. దట్టు ఇమాన్యుయల్ సీజన్ మొత్తం చెప్పింది. నాకు నచ్చనిది ఏంటంటే ఇమాన్యుయల్ స్ట్రాంగ్ బ్రెయిన్ గేమర్ అయ్యా. తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన ప్రయత్నం చేసేది ఏదైతే ఉందో నేను ఎక్కడ తలుచుకోవట్లా. బట్ పక్కన వాళ్ళకు ఉండాలి కదా అని అనిపించింది నాకు. నిజంగా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నామా, మీరు ఎందుకు తిట్టుకున్నా ఏమనుకున్నా నాకు నిజంగా నచ్చలేదు మామ.
అక్కడ సిచ్యువేషన్లో ఎందుకు వైజ్గా థింక్ చేయలేదు, మరీ దారుణంగా క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. ఇమాన్యుయల్ సీజన్ మొత్తం ఆడిన ఆట అదే కదా, స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయాలని తనే అంటున్నప్పుడు తనని తాను ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకున్నాడు. తను ఆ స్టాండ్ మీద ఉన్నప్పటికీ తనని తీసేయాలని అనుకోడు, తనది అసలు తప్పలేదు. డెమాన్ పవన్కి ఎందుకు అర్థం కాలేదు, కళ్యాణ్కి ఎందుకు అర్థం కాలేదు, తనూజ గారికి అర్థమైంది, బట్ లాస్ట్లో ఎందుకు మాట మార్చారు. మిగతా వాళ్ళైతే కరెక్ట్గానే వేశారు. ఇదంతా ఏంటో నాకు అర్థం కాల, ఏం జరగాలనుకో ఏం జరగదు. నాకు తెలిసి నిజంగా ఇమాన్యుయల్ని పక్కన పెట్టుకోవాల్సింది అంతే. ఇంకా వేరే సేఫెస్ట్ రీజన్, సేఫెస్ట్ ప్రాబ్లం, పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అయితే ఇమాన్యుయల్ని తీసేయాలి. పర్టికులర్ దాంట్లో ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడా, ఎందుకు తీసేయాలంటే సీజన్ మొత్తం తను చేసింది కూడా అదే. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తను పోతేనే కరెక్ట్, మిగతా వాళ్ళు పోతే వర్కౌట్ అవ్వదు. మిగతా వాళ్ళు పోవడానికి లేదు. వాళ్ళు 0లో, వాళ్ళు 90, 80లో ఉన్నారు, ఇతను 130 ఉన్నాడు. అలాంటిది అతన్ని కాకుండా వీళ్ళలో ఎవరినో తీసేసి సంజన గారి పేరు చెప్పి సంజన గారిని లాస్ట్ రిమూవ్ చేశారు. ఈ రిమూవ్ చేసే దాంట్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఆవిడది కూడా మిస్టేక్ ఉంది. ఇది వన్ సైడెడ్గా చెప్పలేని రివ్యూ. అక్కడ సిచ్యువేషన్ చూసి బ్రెయిన్ పాడైపోద్ది. మా లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా నిజంగా ఫ్యాన్, నేను పలానా వాడి ఫ్యాన్ అని ఆ రూపంలో చూసే వాళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ లైవ్ కరెక్టరా, మా అమ్మాయి కరెక్ట్, మా వాడు కరెక్ట్ అనేసి అనుకుంటారు. కానీ న్యూట్రల్ వేలో చూస్తే ఏంద్రా ఇది, ఏ పక్క ఉందిరా ఇది, వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప బ్రెయిన్ బదలైపోద్ది. చెప్తాను. బిగ్ బాస్ యుద్ధం నుంచి దూరం పెట్టడం వల్ల లీడర్ బోర్డులో భారీ మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకొని చేయండి అన్నాడు. సంజన గారు నన్ను దయచేసి పెట్టకండి, నన్ను తీసేయొద్దండి అని చెప్పారు. ఎందుకంటే నిన్న కూడా పెట్టారు 0లో, ప్లీజ్ తీసేయొద్దు అన్నది రీజనబుల్గా అడిగారు. ఎందుకంటే నిన్న కూడా ఆవిడనే 0లో తీసేశారు. నేను సంజన గారిని వైపు కన్సర్న్ ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, ఈ సీజన్లో 4-5 టైమ్స్ ఆవిడని తీసేశారు. 4-5 టైమ్స్ హౌస్ మొత్తం ఆవిడకి అండగా నిలబడలేదు. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ అందరితో గొడవ పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆవిడ మళ్ళీ మర్చిపోయి అన్ని అందరితో బాగుంటున్నారు, వీళ్ళు కూడా ఆవిడతో బాగానే ఉంటున్నారు. స్టిల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడల్లా 4-5 టైమ్స్ ఆవిడని పక్కన పెట్టి ఈ పర్టికులర్ వారంలో నిన్న తీసేసి ఈరోజు తీసేస్తే ఆటోమేటిక్గా చూసేదానికి నిజంగానే ఆ రీజన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఏంట్రా ఇది రిపీటెడ్గా తీసేస్తున్నారు కదా, కనీసం ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆట ఆడుతున్నామా, ఒకరికి సింపతి తీసుకొస్తున్నామా అనే యాంగిల్ లేనా అక్కడ టాప్ 4 కంటెస్టెంట్స్ ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వరుస పెట్టి 2 సార్లు ఒక పర్సన్ని తీసేస్తే నువ్వు ఆవిడని అసలు ఉండకూడదు అనుకుంటున్నావు, ఆవిడకి ఇమ్యూనిటీ రాకూడదు అనుకుంటున్నా, ఆవిడకి ఓటింగ్ పెంచి ఆవిడని టాప్ 5కి పంపించే ప్రయత్నాలు ఇండైరెక్ట్గా వాళ్ళే చేస్తున్నారు తెలియకుండా. అది నా బాధ, అది నా పాయింట్. వీళ్ళకి తెలియకుండా ఒక గేమ్ ఆడేటప్పుడు ఒకరికి నాన్ స్టాప్గా అది ఏ రీజన్తో టార్గెట్ చేసినా వరుస పెట్టి తీసేయడం ఏంటి స్వామి, వరుస పెట్టి 0లో ఇవ్వడం ఏంటి. 0లో ఉన్న ఆవిడకే నేను ఏదో ఒక టాస్క్ ఛాన్స్ వచ్చింది, ఒక 78 పాయింట్ తీసుకొచ్చింది, మళ్ళీ వెంటనే 0నా, మళ్ళీ వెంటనే మళ్ళీ నేను అందరూ కలిసి తీసేశారు. తర్వాత వచ్చి ఇమాన్యుయల్ నేను గెలుచుకుంటూ వచ్చిన పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని నన్ను తీయొద్దు. ఇమాన్యుయల్ పాయింట్స్ ఇమాన్యుయల్ చెప్పుకున్నాడు. ఎన్ని చెప్పుకున్న ఇమాన్యుయల్ తీసేయాల్సిన పాయింట్ తప్పించి ఏమీ లేదు. బట్ ఇమాన్యుయల్ పాయింట్ ఇమాన్యుయల్ చెప్తారు. ఎందుకంటే ఇమాన్యుయల్ సీజన్ మొత్తం చేసింది అది. చాలాసార్లు ఒక 3-4 సార్లు డెమాన్ పవన్ తీసాడు, గౌరవని తీసాడు. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్లని, ఇతను స్ట్రాంగ్ ప్లేయర్, ఇతను తీసేస్తారు అడ్డం కాబట్టి తప్పేముంది. బట్ అతను నిలదొక్కడానికి ట్రై చేస్తారు. బట్ అవతల వాళ్ళకి బ్రెయిన్ పని చేయాలి కదా, అవతల వాళ్ళు పని చేయాలి కదా. అది నా పాయింట్. నేను ఇక్కడ ఎవరినో బ్లేమ్ చేయాలి, ఎవరితో ఒక స్టాండ్ తీసుకోవాలని కాదు మామ. న్యూట్రల్ వేలో ఆలోచిస్తే ఇమాన్యుయల్ తీసేసి ఉండాలి. వాళ్ళు చెప్తావు ఎవరి పాయింట్లు వాళ్ళు కొన్ని అన్నీ మాట్లాడదు. సంజన గారు ఎక్కువ పాయింట్స్ ఉండే వాళ్ళని తీస్తే అతలా కుతలం అవుతుంది అనేసి అన్నారు కదా, అంటే వాళ్ళ పాయింట్స్ షేర్ అవుతాయేమో అంటే డెమానే అలా కాదు, కళ్యాణ్ కూడా అలా కాదండి అన్నాడు. డెమాన్ ప్లీజ్ నన్ను అయితే తీయొద్దు. ఎవరికి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. తనూజ గారు ఇక్కడ బాగా నచ్చారు నాకు. ఏమని చెప్పారంటే, ఎక్కువ పాయింట్స్ మీరే వద్దనుకుంటే, ఎక్కువ ఉండే మీరే వద్దనుకుంటే, తక్కువ ఉండేది మేము నన్ను తీయకండి అండ్ నన్నైతే తీయొద్దండి, తక్కువ ఉంది, ఎక్కువ ఉండే మీరే వద్దనుకుంటారు తీయొద్దని. నేను తీయొద్దని నేను ఎందుకు అనుకోకుండా ఉంటాను, నన్ను తీయొద్దు. ఆల్సో సంజన గారిని కూడా తీయొద్దండి అన్నారు. సంజన గారిని కూడా తీయాలని నాకు లేదు, ఎందుకంటే ఆవిడ నిన్నే తీసేసాం, ఈరోజు లీస్ట్ ఉన్నారు, ఆవిడని తీయకండి అనేసి కూడా ప్రాపర్ స్టాండ్ తీసుకున్నాం. పర్ఫెక్ట్ ఇక్కడ. బట్ లాస్ట్లో మళ్ళీ ఆ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారనే పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టాండ్ తీసుకున్నారు, ఆవిడనైతే తీయకూడదని గట్టిగా చెప్పారు. సూపర్ అనిపించారు నాకు. ఆ తర్వాత సుమనన్న నేను కూడా ప్లీజ్ ఆడదాం అనుకుంటున్నానండి, నన్ను కూడా తీయొద్దాను. భరణి గారు కూడా నాకు సపోర్ట్ దొరకట్లేదని, దొరకాల్సిన సందర్భంలో నన్ను కూడా తీయొద్దాను. అందరూ ఒక్కొక్కరు మాట మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత తనూజ గారు సో దయచేసి ఇండివిజువల్గా నేమ్ చెప్పండి అందరూ అనేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత కళ్యాణ్ ఇతను కూడా పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడు. ఏమనంటే, ఇతను మాట్లాడిన తర్వాతేనా అక్కడ ఉండే వాళ్ళకి కొంచెం పాయింట్లు ఎలిగి ఉండింటే బాగుండు. కళ్యాణ్ ఏమన్నాడు తెలుసు నీట్గా, నేను ఉండుంటే ఆటలో స్ట్రాంగ్ ప్లేయర్ని, టాప్ పాయింట్స్ ఉండే ప్లేయర్నే తీస్తాను. అంటే ఇమాన్యుయల్ని తీసుకునేవాడు నేను ఆటలో ఉంటుంది, నేను ఆటలో లేను కాబట్టి నా క్లోజ్ పర్సన్ ఏమైనా ఇమాన్యుయల్కే నా సపోర్ట్ అని చెప్పాడు. తనలో ఏ తప్పు లేదు. కానీ తన పాయింట్ చెప్పినప్పుడైనా వీళ్ళకి వచ్చి
ఇమాన్యుయల్ మీద స్టాండ్ తీసుకొని ఉంటే అయిపోయింది. ఎందుకంటే తను క్లియర్గా చెప్తున్నాడు, స్ట్రాంగ్గా నేను ఆటలో ఉంటే నేను పాయింట్లు ఎక్కువ ఉండాలని తీస్తానని. బట్ నేను లేను కదా, నాకేం కర్మ, నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇమాన్యుయల్ని తీస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇమాన్యుయల్ చూసుకోండి, మరి నన్ను తీసినా నన్ను దాటేస్తారని. ఇప్పుడు ఇమాన్యుయల్ ప్రతి పాయింట్లో మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్ ఇన్ దిస్ సీజన్. ఇమాన్యుయల్ ఎంత ఇంటెలిజెంట్ ప్లేయరో, తను ఇంటెలిజెన్స్ ఎలా ఉందంటే తనని తాను సర్వైవ్ చేసుకోవడానికి, తనని తాను ముందుకు నడిపించుకోవడానికి, టాస్కుల పరంగా విన్ అవ్వడానికి, ఆ పర్టికులర్ టాస్క్లు రిమూవ్ అవ్వకుండా ఉండేదానికి వేసే స్ట్రాటజీస్ సూపర్ స్ట్రాంగెస్ట్ హైలైట్. ఇంకెవరు ఏ సీజన్లో వేయలే. మోస్ట్ పాజిటివ్ థింగ్ అది. బట్ దాంట్లో నెగిటివ్ థింగ్ ఏంటంటే దానివల్ల వచ్చే రిప్రికేషన్స్ ఆలోచించట్లే. అంటే నువ్వు దేనికోసం చేస్తున్నావు, అది ఎఫెక్ట్ పడుతుందా లేదా, దానివల్ల ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు, నామినేషన్స్లో ఉండలేదు. దాంతోపాటుగా రిమూవ్ చేస్తున్నప్పుడు రిమూవ్ కాకూడదు అనేసి ప్రతిసారి ఆ ప్లాన్లే చేస్తున్నాడు. కానీ రిమూవ్ అయితే ఏమవుతుంది అనే పాయింట్లోకి ఆలోచించట్లా. మీరు అనుకోవచ్చు వాంటెడ్గా రిమూవ్ అవ్వాలంటే, ఒక్కసారి కాదు కదా, సీజన్ మొత్తం సేమ్ మోస్ట్ హైలైట్ స్ట్రాటజీ వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నామినేషన్లో వెళ్ళాడు. దాంతోపాటుగా తను ఉండకపోవడం వల్ల అవతల ఇప్పుడు ఇతను స్ట్రాంగ్ ఉన్నాడు, ఇతను పాయింట్లో లీడ్లో ఉన్నాడు. ఇతను పాయింట్కి వచ్చేటప్పుడు తన పాయింట్ మీద ఎక్కడ నిలబట్టలేదు. తను మాత్రం వేరే వాళ్ళు టాప్లో ఉంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు తీసేస్తున్నాడు. తను స్ట్రాంగ్ ఉన్నప్పుడు, తను టాప్లో ఉన్నప్పుడు తీయకుండా ఉండడానికి తను స్ట్రాటజికల్గా ప్లాన్ ప్రకారం నడిపిస్తున్నాడు. ప్లాన్ ప్రకారం అందరూ నడిపించేలాగా వాళ్ళు వెనక పెట్టుకుని వాళ్ళతో బాగా డీల్స్ మాట్లాడుతున్నాడు. అంతెందుకయ్యా, ఈరోజు డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ మన ఇమాన్యుయల్ మాట వినకపోతే ఇమాన్యుయల్ వెళ్ళిపోయాడు. ఇమాన్యుయల్ మాట వాళ్ళు వింటున్నారు. వాళ్ళకి అది ఆ బుర్ర పనిచేయాల. ఏ విషయంలో, అరే టాప్ ప్లేయర్నే కదా ఇమాన్యుయల్ తీసేస్తే తప్పేంటారు అనే యాంగిల్ ఆలోచించట్ల వాళ్ళు. ఈవెన్ డెమాన్ పవన్ ఆలోచించట్లా. అది తన మంచితనమే. బట్ స్టిల్ అంత మంచితనం పనికిరాదు. ఎందుకంటే డెమాన్ పవన్నే తీసేశాడు ఇమాన్యుయల్ 1-2 సార్లు. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్నే తీసేస్తావని. అలాంటిది డెమాన్ పవన్ ఒకరు దాటాలి అంటే ఇంకో పాయింట్ చెప్తారు, మీరే ఆశ్చర్యపోతారు. డెమాన్ పవన్ ఇంత మంచోడా, చేతకాని వాడా అని మీకే అనిపిస్తుంది. చెప్తాను, ఈ రివ్యూకి ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్లు వస్తాయి. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎందుకంటే మనసు చంపుకొని వీళ్ళు నలుగురు ఏదో తోపు తురుంకాన్లాగా ఒకరి మీద ఒకరినే రిమూవ్ చేసుకుంటూ వెళ్తే వితౌట్ ఎనీ రీజన్స్, వితౌట్ ఎనీ క్లారిటీ వెనకేసుకుని నేను రాలేను. నో డౌట్ డిస్లైక్లు రావచ్చు, నెగిటివ్ కామెంట్లు రావచ్చు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నాకైతే కొన్ని పాయింట్లు నచ్చలేదు. వీళ్ళు నలుగురు నచ్చలేదు. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క నచ్చలేదు. ఫస్ట్ పక్కకి వెళ్ళి డిస్కషన్ స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నారు భరణి గారు, తనుజ అండ్ సంజన అనుకున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకున్నారు. ఏం పాయింట్ అంటే లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయకూడదని డిసైడ్ అయ్యారు. సోఫా మీద కూర్చున్నప్పుడే తనుజ గారు వీళ్ళందరూ కలిసి లీస్ట్లో ఉన్న నలుగురిని అయితే తీయొద్దండి, వాళ్ళ లీస్ట్లో ఆల్రెడీ ఉన్నారని తనుజ గారు తీసుకొచ్చారు. ఆ పాయింట్ మీద స్టిక్ అనే ఉంది. సంజన లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి. తనుజ మోస్ట్లీ ఇప్పుడు 120లో ఉండేవాళ్ళు 90లో ఉన్నాం మనము. మేము ఒకవేళ గెలిస్తే ఇమ్మును దాటగలం. ఒకవేళ మనం గెలిస్తే ఇమ్మును దాటగలం కూడా చూసుకుందాం, మనం ఆడదాం, మనమైతే ఉన్నాము, వాళ్ళనే తీసేద్దాం అన్నట్టుగా తనుజ గారు అనగానే సంజన ఓట్స్ పెడదామని అడిగింది. సంజన గారే ఓట్స్ వేద్దామైతే అందరం ఒక్కొక్కరికి అనగానే సుమన్ అన్న, భరణి, ఇమాన్యుయల్ అన్నారు. సంజన గారు వచ్చేసరికి డెమాన్ అన్నారు. తనుజ వచ్చేసరికి ఇమాన్యుయల్ అన్నారు. సంజన గారు డెమాన్ అని, వీళ్ళు ముగ్గురు ఇమాన్యుయల్ అనేసరికి దెన్ గో విత్ ద హౌస్ మేట్స్ డెసిషన్ అన్నారు. ఇది రచ్చలేపిందండి. ఓవరాల్గా తను డెమాన్ అన్నారు. ఫస్ట్ డెమాన్ అన్నారు. దీన్ని తనుజ గారు సేఫ్ గేమ్ అంటున్నారు. నేనేమంటానంటే సేఫ్ గేమ్ అంటే ఫస్ట్ మీరు చెప్పండి అని వదిలేసి మీరు చెప్పిన తర్వాత లాస్ట్లో ఆవిడ సరే మీతో పాటు వెళ్తానంటే ఓకే. తను ఫస్ట్లోనే డెమాన్ పేరు చెప్పేశారు. వీళ్ళు ముగ్గురు ఇమాన్యుయల్ పేరు చెప్తే సరే దెన్ గో విత్ హౌస్మేట్ డెసిషన్ అన్నారు. దానికి ఏమంటారు నాకు అర్థం కాల. ఆ లాజిక్ ఏంటి? సోషల్ మీడియాలో కూడా తనుజ గారు ఈ పాయింట్ రేజ్ చేసుకుని చాలామంది పర్ఫెక్టే కదరా, ఆవిడ డెమాన్ పేరు చెప్పి తర్వాత దెన్ గో విత్ ద హౌస్మేట్ డెసిషన్ అన్నారు, అది రాంగ్ కదా అంటారేంటి? ఏమంటారు? ప్రపంచంలో ఏ టాస్క్లు జరిగినా ఏ సీజన్లో అయినా అదే కదా అంటారు. ఎవరైనా ఒక 4-5 మంది ఉండి నలుగురు పేరు చెప్తే దెన్ గో విత్ యువర్ డెసిషన్ అంటారు. కానీ తన డెమాన్ అని చెప్పింది కదా, తన డెమాన్ అని చెప్పింది, తన ఇమాన్యుయల్ అని చెప్పలేదు, తన డెమానే చెప్పింది. మీ ముగ్గురు ఇమాన్యుయల్ చెప్పి దాన్ని గో విత్ ద హౌస్మేట్ డెసిషన్ మెజారిటీ కదా చెప్పింది. బిగ్ బాస్ నోట్లో నుంచో మెజారిటీ అన్నాడు. మీ ముగ్గురు డెసిషన్ ప్రకారం వెళ్దామంటారు. కానీ ఏమంటారు? డెమాన్ అంటారా? అన్నారు. ఏంటి మీ ముగ్గురు ఒకరి పేరు చెప్పినట్టు అదే నడుచుతుంది కాబట్టి దాన్ని గో విత్ ద మీ డెసిషన్ అన్నారు. దాంట్లో నాకు తప్పేం కనపల్లా. ఏముందో తప్ప నాకు అర్థం కాల. ముగ్గురు పేర్లు చెప్పినాడు, మీ ముగ్గురితో పాటు నేను అన్నది. ఫస్ట్ డెమాన్ అనింది, తర్వాత ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా జరిగేది అదే కదా. నలుగురు ఒకరి పేరు చెప్తే సరే మీతో పాటు నేను అంటారు. ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ పేరు చెప్పలేదు ఆవిడ. అరే ఆయన ఇమాన్యుయల్ పేరు చెప్పనని ఆవిడ క్లియర్గా స్టాండ్ అయి ఉంది ఈ సీజన్లో. బట్ సిచ్యువేషన్ ఎలా తీసుకొచ్చారంట లాస్ట్కి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ప్రకారం చెప్తా. ఆవిడ మారడానికి నాకు అనిపించింది, ఆవిడ నుంచి నేను ఆలోచించింది అయితే అదే మావా. ఆవిడకి ఫాలోయింగ్ ఏం లేదని తెలుసు, ఆవిడకి నేను సపోర్ట్గా ఒక 2 మాటలు మాట్లాడితే నేనే నెగిటివ్ అవుతాను తెలుసు. స్టిల్ మనసు చంపుకొని అయితే నేను ఆ నలుగురికి తప్పు జరిగినప్పుడు, అంటే తప్పు అంటే వాళ్ళు వాంటెడ్గా చేశారు, వాళ్ళు వరస్ట్ అని చెప్పట్లే. ఇక్కడ
వాళ్ళకి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయినాయి. బట్ స్టిల్ దే హ్యావ్ ఆల్టర్నేటివ్. చెప్తాను దాని గురించి కూడా. తనుజ మోస్ట్లీ ఇప్పుడు అయిపోయిన తర్వాత సంజన గారు దాన్ని గో హెడ్ విత్ హౌస్ డెసిషన్ అనగానే సంజననేమో నేను డెమాన్ నేమ్ చెప్పకుండా చెప్తున్నా కదా అంటుంది పక్కన. అది మనకి వినిపించలే. నేను డెమాన్ పేరు చెప్తున్నా కదా అని అంటాను. తనుజేమో మేము ముగ్గురు డెసిషన్తో వెళ్తున్నామని చెప్పొచ్చు కదా, మేము ముగ్గురు డెసిషన్తో వెళ్తున్నామని నువ్వు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మా ముగ్గురు ఓ పేరు చెప్పిన తర్వాత మాతో పాటు నువ్వు వస్తున్నావు కదా అన్నట్టుగా అన్నారు. అది వినిపించలేదు మనకి. జస్ట్ మనకి ఆ సైడ్ వేరే కన్వర్జేషన్ చూపించారు. తనుజ మేము ముగ్గురు డెసిషన్తో వెళ్తున్నామని చెప్పొచ్చు కదా అనగానే ఇమాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడుతుండే ఇక్కడ సోఫాల దగ్గర. ఏంటి ఇప్పుడు వీళ్ళంతా ఇమ్మును తీయాలనా అనగానే కళ్యాణ్ నాకేం వినపట్లేదు అన్నాడు. సంజన గారు తనుజ నాకు ప్రతిసారి ఎందుకు తనుజ ఇలా ఇమ్మును తీయరా, ఇమ్మును నామినేట్ చేయరా అనేసి అంటున్నావు. ఇక్కడ నాకు నచ్చని ఏంటంటే తనుజలో ఇక్కడ ఆ పాయింట్ ఆవిడ రేజ్ చేశారు. ఇమాన్యుయల్ని తీయరా, ఇమాన్యుయల్ని ఎప్పుడు నామినేట్ చేయరని. ఇమాన్యుయల్ పాయింట్ ఎప్పుడు చెప్పరా, ఇమాన్యుయల్ని తీసేయాలి టాస్క్లో నుంచి ఎప్పుడే మాట్లాడరా, మీరు ఇమాన్యుయల్ అంటూ ఉంటారా అనేసి అన్నారు. అన్న ఆవిడ లాస్ట్లో సంజన గారు చేసింది అదే కదా. లాస్ట్లో సంజన గారు ఇమాన్యుయల్ని తీసేస్తున్నాను, నా మాట మార్చుకుంటున్నా అని చెప్పేశారు. తను ఏదైతే కోరుకున్నారో అదేగా జరిగింది తనుజ గారు. మళ్ళీ తనుజ గారు ఎందుకు మార్చారనేది నాకు అర్థం కాల. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా. నువ్వు ప్రతిసారి ఇమాన్యుయల్ అంటూ నీకేంటి ప్రాబ్లం అన్నట్టుకంటే ఇమాన్యుయల్ బయట మాట్లాడుతున్నాడు డెమాన్ దగ్గరికి వెళ్ళి, డెమాన్ అక్కడ అందరూ నేను కానీ నువ్వు కానీ అనుకుంటున్నారా, మనం వాళ్ళ నుంచి ఒకరిని ఇటు లాగి మన ముగ్గురం కలిసి ఒకరిని వేయాలి, వాళ్ళ నుంచి ఒకరు రావాలి. నువ్వు నేను కళ్యాణ్ ఉన్నావు, వాళ్ళ నుంచి ఒకరు వస్తే 4 ఓట్లు వచ్చి మనదే చెల్లుద్ది, మనం ఒకరిని తీసేయాలి వాళ్ళ నుంచి అనేసి స్ట్రాటజీగా మాట్లాడుకుంటాడు. డెమాన్ సంజన ఇటు రండి అని సంజన గారిని పిలిచారు. డెమాన్ ఇమాన్యుయల్ కలిసి సంజన గారు వచ్చే లోపల తనుజని కూడా పిలిచారు. అప్పుడు తనుజ వచ్చారు. డెమాన్ ఇమాన్యుయల్ దగ్గరికి తనుజ గారు వస్తే తనుజ గారు మాట్లాడుతున్నారు. డెమాన్తో తనుజ ఏమంటుందంటే, ఏం లేదురా అక్కడ ఓటింగ్లో ఫస్ట్ సంజన చెప్పింది ఏంటంటే లాస్ట్కి డెమాన్ అన్నారు. చెప్పండి అంటే చెప్పట్లేదు, లాస్ట్కి డెమాన్ అన్నారు. సంజన గారు ఫస్ట్ ఓటింగ్లో ఫస్ట్ సంజన చెప్పండి అంటే చెప్పలేదు, లాస్ట్కి డెమాన్ అన్నారు. మేము ఏమి 30 ఇమ్ముకి ఉందిగా అని ఇమ్ము అన్నాం అంటే తర్వాత సంజన తర్వాత హౌస్ డిసిషన్తో వెళ్తా అంటున్నారు. మేమేమో ఇమ్ము అని చెప్పాను, మేము ముగ్గురు 3 వచ్చి ఇమ్ము అని చెప్పాం. తర్వాత సంజన గారు వచ్చి హౌస్ డెసిషన్తో వెళ్తా అంటున్నారు. ఒక నేమ్ చెప్పినప్పుడు దాంతో ఆగాలి కదా, సేఫ్ గేమ్ మేము కూడా ఆడతాం కదా అనేసి అన్నారు. ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే డెమాన్ అని చెప్పారు, డెమాన్ నేమ్తో ఆగాలి కదా, హౌస్ డెసిషన్తోనే వెళ్తానని అన్న వెంటనే అరే మెజారిటీ మీరు ముగ్గురు ఒక పేరు చెప్పినట్టు ఆ డెసిషన్తో పోతానంటారు. కానీ డెమాన్ అని అంటే ఏమైంది అక్కడ? డెమాన్ అంటే ఏమొస్తుంది అక్కడ? హౌస్ డెసిషన్ మీరందరూ ముగ్గురు చెప్పారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇమాన్యుయల్ పేరు నువ్వు చెప్పలేదు, ఫస్ట్ మేము అందరం చెప్పిన తర్వాత నువ్వు డెమాన్ అని చెప్పి మళ్ళీ ఇమాన్యుయల్ అనే కూడా నువ్వు కూడా ఇమాన్యుయల్ అనేసి అంటున్నావు, ముందే చెప్పచ్చు అనే పాయింట్. వారిని ఒక మెజారిటీ వచ్చింది, ఆ మెజారిటీ ప్రకారం సరే మీతో పాటు నేను కూడా అన్నారు. ఏముంది అక్కడ? ఆవిడ చెప్పారు ఇమాన్యుయల్ పేరు అక్కడ కూడా చెప్పినట్టు డైరెక్ట్గా డెమాన్ పేరు చెప్పినా మీరు ముగ్గురు ఇమాన్యుయల్ అంటే నేను కూడా ఇమాన్యుయల్ అన్నారు. అంతేగాని ఆవిడ ప్రతిసారి ఎప్పుడు ఎలా అంటారు ఇమాన్యుయల్ తీయడం నొప్పుకోను, ఇమాన్యుయల్ అయితే నేను తీదలుచుకోవడం, ఆ మాట ఏం చెప్పలే ఇక్కడ. ఇమాన్యుయల్ తీయొద్దు అని చెప్పలా, మీ ముగ్గురు ఇమాన్యుయల్ సరే నేను కూడా ఇమాన్యుయల్ అన్నారు. ఆ తర్వాత డెమాన్ తనుజతో హై స్కోర్లో ఉంటే నువ్వు కూడా బాధపడతావు కదా, టాప్ 5లో ఉంటే ఇప్పుడు హై స్కోర్లో నువ్వు ఉంటే టాప్ 5లో ఎవరిని చూడాలనుకుంటున్నాము వాళ్ళని కదా తీయకూడదు, నువ్వు తీయకూడదు కదా, టాప్ 5లో చూడాలనుకుంటే వాళ్ళని తీయకూడదు కదా. సో హై స్కోర్లో ఉండే వాళ్ళని ఇప్పుడు ఆలోచించు, హై స్కోర్లో ఉండే వాళ్ళని నువ్వే హై స్కోర్లో ఉంటే నువ్వు తీస్తావా అనేసి చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇమాన్యుయల్ తనుజ 3 ఉన్నారు కదా, 90లో ఉన్నారు కదా, 90 ఉన్న వాళ్ళు కూడా పోటీ కదా మీకు. ఇప్పుడు తనుజ 90లో నీతో పాటు ఉన్నారా, నీతో పాటు ఉన్న వాళ్ళు కదా నీకు పోటీ, అర్థం కాల, వాళ్ళని తీయాలి కదా అంటారు. ఇమాన్యుయల్ ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పించాలని ట్రై చేస్తారు. దీంట్లో లాజికల్ 90 నీతో పాటు ఉన్న వాళ్ళని తీయాలంటే వాళ్ళతో పాటు 90లో ఉన్న వాళ్ళని తీస్తే ఏమి లాభం వస్తుంది? వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు సమానంగా వస్తారు, నువ్వు వెళ్ళిపోతావు కదా పైకి. ఏదో తెలివిగా చెప్పాలి, అవతల అమాయకులు అన్నట్టుగా ఫీల్ అయినట్టుగా నీతో పాటు సమానంగా ఉండాలిగా తీయాలంటాడు. సమానంగా 90 ఉన్న వాళ్ళని తీసుకుంటే ఏమొస్తుంది? వాళ్ళకి బొచ్చు వస్తుందా? వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్తే అక్కడక్కడే ఉంటారు. అదే నిన్ను తీస్తుంది అనుకో ఆటోమేటిక్గా నువ్వు అక్కడ ఆగిపోతావు, నిన్ను దాటడానికి ట్రై చేస్తారు. 1 పొజిషన్కి రావాలని అందరూ ట్రై చేస్తారు. బెనిఫిట్ ఎవరికి వస్తుంది? 1 పొజిషన్లో ఉండే వాళ్ళకి వస్తుంది. అమాయకంగా ఊరికే స్ట్రాటజీలు చెప్తే వర్కౌట్ కాదు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్కి అక్కడ బెనిఫిట్ వస్తుంది, ఇమ్యూనిటీ. అలాంటప్పుడు తను చెప్పినట్టుగా నీతో సమానంగా ఉండేవాళ్ళుగా తీయాలంటే ఇమ్యూనిటీ కోసం ఆడుతున్నారు వాళ్ళు. సమానంగా ఉండేవాళ్ళు తీస్తే ఏమొస్తుంది? టాప్ ఉండేవాళ్ళు తీసేస్తే మేబీ వీళ్ళు 1కి రావచ్చామని. ఆ తర్వాత ఇదే మాట చెప్తున్నాడా, అది డెమాన్ పక్కన నిలబడే చెప్తున్నాడు. నీ పక్కన ఉన్న వాళ్ళని తీయాలి, నువ్వు నెంబర్ 1కి రావడానికి కదా, నీ పక్కన పోటీ పడాలి, నీ పక్కన వాళ్ళతో పోటీ పడాలి ఇమాన్యుయల్ చెప్తుంటే డెమాన్కి అర్థం కావట్లేదా? అర్థమైంది, ఏది నా పక్కన ఉన్నది ఇమాన్యుయల్ కదా, ఇమాన్యుయల్ తీయొచ్చు కానీ అర్థమైనా
డెమాన్ అలాంటి ఆట ఆడలేదు ఇప్పుడు. అది నాకు నచ్చింది డెమాన్లో, చెప్తాను. బట్ అలా ఉంటే ఎట్లయ్యా స్వామి, ఆ మంచితనం ఎలా స్వామి అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. తనుజ, ఇమ్ము నీకు 3 వర్డ్స్ పడుతున్నాయి అన్నావు కదా ఇమ్ము. ఇప్పుడు నువ్వు, మీ మమ్మీ, డెమాన్, కళ్యాణ్ కలిసి మీ నలుగురు కలిసి ఒక నేమ్ చెప్పినా వాళ్ళే పోతారు. ఈవిడేమన్నారంటే ఇదే 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 డబల్ గేమ్ అండి. తనుజ గారు మీరు ఏమన్నా అనుకోండి, సిచ్యువేషన్ తగ్గట్టు మారుస్తున్నారండి. అది లైవ్ ఇచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది, బ్రెయిన్ పెట్టి హాలో ఇచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు నచ్చలేదు. ఆవిడ ఏమన్నారు, ఫస్ట్ స్టాండ్ తీసుకున్న మాట ఏంటి, మాతో లోలో ఉన్నవాళ్ళు మీరు చెప్పండి, ఇది నేను రాంగ్ అంటున్నానా, మీరు ఎపిసోడ్ చూసి లైవ్ చూసి ఈ పాయింట్ని ఒరే ఉడాలి నువ్వు తప్పంటే దిస్ ఈజ్ మై 100% స్టేట్మెంట్. దీంట్లో ఎవడు కూడా నన్ను కామెంట్ చేయలేడు, ఎవడు ఏమనలేడు. తనుజ గారు స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లో, స్టార్టింగ్ ఆఫ్ ద లైవ్ కన్వర్జేషన్లో చెప్పిన మాట ఏంటంటే, లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయొద్దండి, తీయొద్దు, మమ్మల్ని తీయొద్దు, లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయొద్దు, సంజన గారిని తీయొద్దు, మేమందరం లీస్ట్లో ఉన్నాం, మమ్మల్ని తీయొద్దు అని ఆవిడే చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, సంజన గారు, నువ్వు, డెమాన్ అండ్ ఇమాన్యుయల్ మీరు నలుగురు కలిసి ఒకరిని తీయొచ్చు, మీరు పేరు చెప్తుంటే ఎవరిని తీయమని అంటున్నారు. తనుజతో సహా లీస్ట్లో ఉన్న ముగ్గురు, తనుజ, సుమనన్న, భరణి, వీళ్ళ ముగ్గురులో ఒకరికి మీరు వేస్తే అయిపోతుంది అంటున్నారు. నాకు అర్థం కాల. ఫస్ట్ ఆవిడే చెప్పారు కదా మా లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయకూడదు అనేసి, హైస్ట్లో ఉన్న వాళ్ళని తీద్దామని అనుకున్నారు. ఈవిడే చెప్తున్నారు సలహాలు. మీ నలుగురు కలిసి ఒకరికి ఏంటంటే ఎవరికి ఏమంటారు, లీస్ట్లో ఉన్న ముగ్గురికి ఏమంటున్నారు. నాకు అర్థం కాలే. ఆవిడ ఏం చేయాలనుకున్నా, ఏం ప్రూవ్ చేయాలన్నా అర్థం కాలే. ఆ స్ట్రాటజీ ఏంటంటే అక్కడ నాకు అనిపిస్తుంది నిజంగానే తనుజ ఇప్పుడు ఏమన్నా ఒక క్లారిటీగా, అంటే ఇప్పుడు ఆవిడ ఏందాక చెప్పిన మాటకి ఇప్పటికి సంబంధం ఏంటి అనిపించింది. తర్వాత మీకు అర్థమవుతుంది ఇంకో పాయింట్లో. భరణి గారు తనుజతో ఇమ్ము మీద తనకి ఒక దానికే ఎఫెక్ట్. ఇప్పుడు సంజన ఏంటండి ఇమాన్యుయల్ మీద తనకొక్కరికే ఎఫెక్షన్ ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఏంటది, తనుజ ఆవిడ కూడా ఇమాన్యుయల్ పేరు చెప్పుండొచ్చు కదా అనేసి అన్నారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ సంజన అని పిలిచి హౌస్ డెసిషన్తో పోయి నువ్వు ఏం సాధిస్తావు చెప్పు, 80లో ఉన్నావు, 90లో ఉన్న వాళ్ళని దాటితే కదా నీకు మంచిది. ఏం మంచిది స్వామి, ఇమ్యూనిటీ వచ్చేది ఒకరికే, నువ్వు 80, 90లోనే చూసుకోమంటావు టాప్ ఉన్న వాళ్ళని వదిలేసి. తర్వాత సంజన, ఇమ్ము నీకు నేను ఓకే చెప్పను, ఇమ్ము నీకు నేను ఓకే చెప్పను, నువ్వు తీసేయాలి అంటే నిన్నే తీసేయాలని నేనేం ఓకే చెప్పను ఇమ్ము, ఓకేనా, నీ పేరు చెప్పను అనేసి అన్న. ఆవిడ పేరు చెప్పాల, ఆవిడ ఇమ్ము పేరు చెప్పాలి. ఆవిడ ఏమంటుందంటే, ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారండి, ఇమ్మాని పిలిచి 3 వస్తాయి మమ్మీ, నా పేరు 3 వచ్చింది, అక్కడ 3 వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసరికి నువ్వు డెమాన్ పేరు చెప్పున్నావు, డెమాన్ పేరు కాకుండా నువ్వు ఆ పక్క వాళ్ళలో ఎవరో ఒకరు పేరు చెప్పు మమ్మీ. ఇమాన్యుయల్ అనేది అదే, నువ్వు డెమాన్ పేరు చెప్పద్దు, వాళ్ళందరూ ముగ్గురు కలిసి నా పేరు చెప్పారు కదా, నువ్వు డెమాన్ పేరు కాకుండా ఆ ముగ్గురులో ఒకరు పేరు చెప్తే మేము ముగ్గురు కలిసి ఆ ఒకరికి వేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది సంజన గారు వినుంటే ఆవిడ సేఫ్ అండి. ఇక్కడ సంజన గారు చేసిన మిస్టేక్ ఇది. నిజంగానే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, క్లియర్గా ఆప్షన్ ఇచ్చారు, బట్ ఆవిడ ఒప్పుకోలే. మిస్టేక్ ఉంది. బట్ ఆవిడ దేని మీద స్టాండ్ అయి ఉన్నారంటే, లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయకూడదు అనే దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఆవిడ తప్పు లేదండి పాపము, నిజంగానే సంజన గారు తప్పు లేదు. సంజన గారు దాని మీద స్టాండ్ అయి ఉన్నారని క్లియర్గా లైవ్ చూస్తే అర్థమైపోతుంది. దానివల్ల నాకు ఆవిడని తప్పు పట్టాలని అనిపించాలి. ఆవిడ సిచ్యువేషన్స్ అలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చాయి, ఆవిడ ఉన్న సిచ్యువేషన్ డ్రాగ్ చేసుకుని వచ్చాయి. ఆవిడ ఫస్ట్లోనే లీస్ట్ ఉండే వాళ్ళని తీయకూడదని వాళ్ళందరూ ఏదైతే అనుకుంటే దాని మీద స్టాండ్ అయ్యి హైయెస్ట్లో ఉన్న వాళ్ళలో డెమాన్ అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. ఇమాన్యుయల్ నేను తీయలేను, డెమాన్ పేరు చెప్తాను, ఎలాగో పోడని తెలుసు, డెమాన్ పేరు చెప్తాను, తర్వాత మీరు ఏదైనా చేసుకున్నాను ఆవిడ వదిలేశారు. అంటే ఆవిడ తీయాలనుకోవాలి లీస్ట్లో ఉండే వాళ్ళని, దాని మీద నిలబడి ఉన్నారు. అదే వీళ్ళ మాట, ఇమాన్యుయల్ మాట వినుంటే ఆవిడ సేఫే. బట్ ఆవిడ అట్లా లేదు, ఒక దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. చెప్తాను దాని గురించి కూడా. నెక్స్ట్ సరికి కళ్యాణ్ డెమాన్తో నువ్వు నేను ఇమ్ము అని కలిపి ఒకరిని వేద్దాం అయిపోద్ది. కళ్యాణ్ బాగా తెలివిగానే చెప్పాడు. బట్ లాస్ట్లో కళ్యాణ్ తీసుకున్నది కూడా నాకు నచ్చల. ఏంటంటే డెమాన్ నానేమో ఎవరు చెప్తారో నేను వాళ్ళకే వేస్తా చూస్తాలే అనేసి అని డెమాన్. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్తో సంజన పవన్కి వేస్తుంది, నువ్వు నేను పవన్ ఒకరికి వేద్దాము, ఇప్పుడు డెసిషన్ ఎవరు మార్చుకోవాలో చూద్దాం. ఇమాన్యుయల్, సంజన, కళ్యాణ్ వెళ్ళి చెప్పు. ఇప్పుడు ఏమైందంటే సేమ్ స్ట్రాటజీ, కళ్యాణ్ చెప్పిన స్ట్రాటజీ లాస్ట్కి వర్కౌట్ అయింది. నువ్వు నేను డెమాన్ ఒకరికి వేద్దాం, ఆటోమేటిక్ ఏమవుద్ది 3-3 అవుద్ది. ఇప్పుడు సంజన గారు ఎవరి పేరు మార్చుకోవాలో చూద్దాం. సంజన గారు ఎవరి పేరు ఎవరు మారిస్తే సరిపోద్ది అంటే ఇమాన్యుయల్ అంటాడు, సంజన గారు మారిస్తే అయిపోద్దిరా, మనకి సంజన గారిని ఒప్పించుకొని వెళ్ళంటాడు, సమానం అవుతుంది, సంజన గారి కానీ వాళ్ళలో ఒకరికేస్తే అయిపోద్ది అన్న అని అంటాడు. ఇదే డిస్కషన్. సంజన గారికి చాలా అవకాశాలు ఇచ్చారు, ఆవిడైతే ఆ పాయింట్ మీద నిలబడింది, లీస్ట్ వాళ్ళకి వేయకూడదని. డెమాన్కి వేస్తాను, ఇమాన్యుయల్కి వేయగలుగుతాను, కానీ వీళ్ళకి ముందు వాళ్ళకి వేయకూడదు అనేసి డిసైడ్ అయింది. ఆ తర్వాత సంజన గారిని అడిగిండు ఇమాన్యుయల్, చెప్పాడు 3 భరణి ఆర్ సుమనన్నకి వేస్తామనుకుంటున్నాము, ఇప్పుడు నాకు సుమనన్నకి 3 ఆర్ ఇమాన్యుయల్కి 3 వస్తాయి, అప్పుడు నీ చేతుల్లో ఉంటుంది, థింక్ చేసుకొని నువ్వు వాళ్ళ ముగ్గురులో ఒకరికి, వాళ్ళిద్దరిలో ఒకరికి అంటే ఆవిడ విన్నారు కానీ ఒప్పుకోలేదు, చేయలేదు. తనుజ వచ్చి డెమాన్తో ఫస్ట్ నీ నేమ్ చెప్పి తర్వాత ఐ విల్ గో విత్ హౌస్ డెసిషన్ అని అంటున్నారు, అది నాకు నచ్చలేన్నారు. దాంట్లో తప్పేంటి స్వామి, ఈవిడ పేరు చెప్పారు, వాళ్ళ ముగ్గురు ఒకరి పేరు చెప్పారు, హౌస్ డెసిషన్తో వెళ్తాననే కదా ఎవరైనా అంటారు ప్రపంచంలో. తర్వాత సరికి ఇమాన్యుయల్ కళ్యాణ్తో ఆమెతో ఎంత చెప్పినా వినట్లేదు,
ఎందుకు వినట్లేదు అంటే లీస్ట్ వాళ్ళని తీయకూడదని ఆవిడ అనుకున్నారు. ఎందుకంటే ఆవిడకి ఆ బాధ తెలుసు కాబట్టి అనుకున్నారు. 0తో తీసేశారు నిన్న, మళ్ళీ లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేసింది, హైయెస్ట్లో ఉన్న వాళ్ళని తీయాలి. కానీ తర్వాత సరికి ఇమాన్యుల్ కళ్యాణ్తో ఆమె వినట్లేదు అనగా, కళ్యాణ్ ఇమ్ము అన్న, అదే అన్న పవన్ గారు సడన్గా ఇమ్ము అంటే ఏంటన్నా ఎలాగపోతావు నువ్వు చూసుకున్నా, పవన్ గారు సడన్గా నీ పేరు ఎత్తి ఏం పోతావు అంటే వీళ్ళు అనుకున్నంత దారుణంగా డెమాన్ ఆలోచించే ప్రశ్నే కాదు. డెమాన్ అసలు ఆలోచించే పని అయితే డెమాన్ ఇమాన్యుల్ని తీసేయాలి. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా డెమాన్ తీసేస్తున్నాడు అంత ముందు సార్లు. బట్ డెమాన్ ఎక్కడ తీసేయాలి, లాస్ట్లో ఒక మాట అంటాడు, డెమాన్ నాకు భలే నచ్చాడు. తర్వాత సరే తనూజ వచ్చి ఇమ్ముతో మీరు భరణి అన్నని తీస్తా అన్నారంట. తనూజ వచ్చిందా భరణి గారిని దీన్ని తీస్తానని అంటే, కానీ సంజయ్ గారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. మనకి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది. సంజయ్ గారు ఏం చెప్పారంటే మనకి వినిపించలే. ఏమని చెప్పారంటే మిమ్మల్ని తీస్తానన్నారంటే ఇక్కడ భరణి గారు సుమన్ గారిలో ఒకరిని తీద్దామని చెప్పారు, కానీ భరణి గారు అని చెప్పలే. ఈవిడ ఏం చెప్పారని మనకు తెలుసు. తనూజ గారు వెళ్ళారు, ఏంటి నువ్వు భరణిని తీస్తావు అంటే, తనూజ గారు సంజయ్ గారు నేను ఎప్పుడు చెప్పానండి నేను ఇమాన్యుల్ అడుగుతాను, నేను ఎప్పుడు చెప్పాను భరణి గారని, నేను చెప్పింది ఎందుకు వాళ్ళిద్దరిలో 3 పడితే నువ్వు ఊరికే నేస్తావనేసి అడిగానంటే ఓకే నాకు అలా అర్థమైంది ఓకే అనేసి ఒప్పుకుంటారు. తర్వాత భరణి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇక్కడ ఇమాన్యుల్ కరెక్ట్గా మాట్లాడతారు. అన్న అచ్చ కాదన్నా, మీరు ముగ్గురు కలిసి నన్ను చేసినప్పుడు ఇతను ప్రొటెక్ట్ చేసుకున్నది అంటే ఇతను పర్ఫెక్ట్గానే మాట్లాడుతుంది. ఇమాన్యుల్ మీరు ముగ్గురు కలిసి నన్ను చేసుకున్నప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నట్టు నా ప్లాన్లు వేసుకోవాలి కదా, ఆ ప్లాన్లో భాగంగా మీ ముగ్గురికి 3 పడతాయి అన్నట్టుగా అన్నాను, కానీ నిన్నే తీసేయాలన్న ఉద్దేశం లేదన్నాడు. ఇది కరెక్ట్గానే ఉంది. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజన గారు నిన్న డెమాన్ గాడు నీకు వేయలేదు అన్న పంతంకు పోవద్దు, క్లియర్గా మీరు గేమ్లో ఉండడానికి ఆలోచించుకోండి అనేసి చెప్పాడు. పంతం ఏమీ లేదు, తను హైయెస్ట్లో లీస్ట్ ఉండేవాళ్ళని తీయకూడదనే మాట మీద నిలబడింది. హైయెస్ట్లో ఉండే వాళ్ళని ఇమాన్యుల్ని తీయలేను అనే పాయింట్లో ఆ రిలేషన్ వల్ల డెమాన్ పేరు చెప్పింది. గుర్తుపెట్టుకోండి. సంజన గారు అలా బెదిరించుకు ఇమాన్యుల్ అని బెదిరించడం అంటే ఏంటంటే నువ్వే పోతావేమో ఇండైరెక్ట్గా అన్నట్టుగా మాట్లాడింది అక్కడ. తర్వాత వస్తే నీకే బెనిఫిట్ ప్రాబ్లం వస్తుంది, గేమ్లో ఉండడానికి ఆలోచించుకోండి, మీరే గేమ్లో ఉండడానికి ఆలోచించుకోండి, ఏదైనా అటు ఇటు అయితే మీరే పోయే అవకాశం ఉందని ఇండైరెక్ట్గా చెప్పాడు. అది వార్నింగ్ లాగా ఉంది కాబట్టి అతను వార్నింగ్ ఇవ్వద్దనింది. తర్వాత పంతం కాదు ఇది గేమ్ ఇమాన్యుల్, ఎందుకంటే గేమ్ లీస్ట్ ఉండే వాళ్ళని తీయకూడదని వాళ్ళు అనుకున్నారు కాబట్టి. ఆ తర్వాత సరే కళ్యాణ్ తనూజతో నీ పరంగా నువ్వు చేసింది కరెక్ట్ అనేసి అంటున్నాడు. తనూజ ఇమాన్యుల్ వచ్చి తర్వాత వాడే కదా నీ సైడ్ నిల్చున్నాడు 50 అప్పుడు. ఇప్పుడు ఇమాన్యుల్ అంటాడు నువ్వు 50 అప్పుడు నువ్వు 150 అప్పుడు ఒప్పుకోలేదు, కానీ 50 అప్పుడు నీ సైడ్ నిలబడ్డాడు కదా అనేసి అంటాడు. ఆవిడకి ఆ కోపం కింద చేయట్లేదు, హైయెస్ట్లో ఉండే వాళ్ళు ఇతను హైయెస్ట్ ఉండగా ఇతను చేయాలనుకుంటుంది అంతే. తర్వాత వచ్చేసరికి తనూజ బాగా మాట్లాడింది. ఇక్కడ ఒక పాయింట్లో ఏం మాట్లాడుతుంది అంటే ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం, కానీ ఈ పాయింట్ అన్నీ కరెక్ట్ అండి, మళ్ళీ లాస్ట్లో మార్చింది ఎందుకు నాకు అర్థం కాదు. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడతారా లేదా కడుపు నిండిన వారికి అన్నం పెడతారా, ఎందుకురా కొట్టుకుంటున్నారు? ఇప్పుడు ఏమన్నారు అంటే ఆవిడ ఆకలిలో ఉన్న వాళ్ళకి పెడతారా లేకపోతే కడుపు నిండిన వాళ్ళకి పెడతారా అనేసి అని మనం ఏం చేయాలి, కడుపు నిండి ఉన్నారు ఆల్రెడీ, ఆకలిలో ఉన్న వాళ్ళు లీస్ట్ వాళ్ళకి కదా ఛాన్స్ ఇవ్వాలి, ఒకరే టాప్లో ఉంటే ఎలా అన్నట్టుగా వాళ్ళకే ఇవ్వడం ఏంటి అనేసి ఆవిడ ఒక మధ్యలో మాట్లాడారు. అంటే ఇమాన్యుల్ని తీసేయాలి లీస్ట్లో వాళ్ళని తీయకూడదు అనే పాయింట్ మీద మాట్లాడారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి బిగ్ బాస్ అందరూ సోఫాలో కూర్చొని అన్నారు. ఇంకా అయిపోతుంది మా వీడియో, అయిపోతుంది, నా కంక్లూజన్ చెప్పేస్తాం. అన్ని రకాల కన్ఫ్యూజ్డ్ వీడియోనే నాకు తెలుసు, కన్ఫ్యూజ్డ్ వీడియోనే, బట్ ఇది వన్ సైడ్గా చెప్పే వీడియో కూడా కాదు. భరణి గారు ఇమాన్యుల్ని తీస్తా అన్నారు సోఫా మీద కూర్చున్న తర్వాత, సంజన గారు డెమాన్ని తీస్తా అన్నారు, టాస్క్లో టఫ్ అని చెప్పారు. తనూజ ఐ విల్ గో విత్ ఇమాన్యుల్, హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇమాన్యుల్ అనేసి చెప్పేసింది ఆవిడ కూడా. డెమాన్ నేను సంజన అన్నాడు. ఇక్కడ డెమాన్ నాకేం తప్పు అనిపించలేదు, ఎందుకంటే డెమాన్ పేరు సంజన చెప్తుంది కాబట్టి సంజన పేరు డెమాన్ చెప్తాడు, తప్పులేదు. ఇక్కడ వీళ్ళు మాటల ప్రకారం డెమాన్ ఇమ్ము అన్నని తీయాలి అనుకోవడం లేదనే పాయింట్లో బలి చెప్పాడు. ఇమాన్యుల్ అన్నని నన్ను తీయాలనుకోవట్లేదు, టాప్ 5లో అన్నం ఉండాలనుకుంటున్నాను అనే పాయింట్లో డెమాన్ మనసు గెలిచేశాడయ్యా. డెమాన్ని చాలాసార్లు ఇమాన్యుల్ తీసేసిన పర్టికులర్ సిచ్యువేషన్లో ఇమాన్యుల్ని తీసేసే అవకాశం డెమాన్కి వచ్చినా కూడా డెమాన్ దాన్ని అది వాడుకోకుండా ఉన్న విధానం ఏదైతుందో నాకు బాగా అనిపించాడు డెమాన్. బట్ స్టిల్ వాళ్ళతో కలిసి అది తీసేసారని టాప్ 4 అని పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ డెమాన్ ఏం తప్పు అనిపించలేదు నాకు, ఎందుకంటే తనని వేసింది కాబట్టి వేసింది, జస్ట్ తమిళ కోసం ఏదో క్లిక్ బైట్ లాగా పెట్టాను తప్పించి తన వర్షన్లో అయితే తనదేం మిస్టేక్ లేదు. ఈ పర్టికులర్ పాయింట్లో అసలు ఎక్కడా మిస్టేక్ నాకు అనిపించలేదు డెమాన్ది. తర్వాత సరికి కళ్యాణ్ నేను లేనప్పుడు నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలనుకుంటున్నా కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ సంజన గారు. ఓకే సంజన గారు అనుకుంటే వీళ్ళు ముగ్గురు సంజన గారికి వేశారు. తర్వాత ఇమాన్యుల్ సంజన గారు ఇది నేను అనింది జరుగుద్దని, ఇదే చెప్పింది, ఇదే జరుగుద్దని చెప్పాను కదా, ఒక్క ఓటు ఇంపార్టెంట్ చెప్పా అని చెప్పగానే మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఆల్రెడీ సంజన గారికి ఒక వేస్తున్నారు, ఇమాన్యుల్కి 3 వేస్తున్నారు, ఇమాన్యుల్ ఇంకా వేయలేదు. ఇమాన్యుల్ అన్న మాట ఏంటంటే ఇదే జరుగుద్ది అనుకున్నాను నేను, ఓకేనా అని అంటే ఇమాన్యుల్ ఇండైరెక్ట్గా నేను కూడా నీకు వేయాల్సి వస్తుంది, నా దాకా వస్తుంది నేనేం చేయగలుగుతాను, ఇంకా నేను వస్తుంది నేనేం డెసిషన్ తీసుకోవాలి, నువ్వు వేయి ఇమాన్యుల్ నీ ఓటు నువ్వు వేయి అంటే గేమ్లో మీరు ఉండాలా నేను ఉండాలంటే నేనేమో ఆలోచిస్తా అనగానే క్లియర్గా నేను నీకు వేయబోతున్నానండి. ఇమాన్యుల్ వేయబోతున్నాను డైరెక్ట్గా, నేను ఉండాలా నువ్వు ఉండాలా అని వస్తే నేను ఎవరికి వేస్తాను, నీకు వేయబోతున్నాను ఇండైరెక్ట్గా అనగానే సంజన గారు మాట మార్చేశారు. మాట మార్చడం సింపుల్గా ఏంటంటే కన్ఫ్యూజ్డ్ గేమే.
బట్ సిచ్యువేషన్ అక్కడ వచ్చినప్పుడు ఆవిడున్న సిచ్యువేషన్లో నిన్న తీసేసి మొన్న తీసేసి నిన్న జీరోలో తీసేసి ఈ రోజు కూడా తీసేయబోతున్నారు అన్నప్పుడు ఇమాన్యుయల్ కూడా ఎంతసేపటికి తను ఉండాలనే ప్లాన్ చేస్తున్నాడు కానీ తను ఎంతసేపటికి ఇమ్యూనిటీ కావాలి తనే అంటున్నాడు. తను టాప్లో 30 పాయింట్లు లీడింగ్లో ఉంటే ఆటలన్నీ గెలవగలిగే సత్తా ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఒక టాస్క్ నిజంగా పోయున్నా కూడా పోయేది ఏమీ లేదు, అసలు నిజంగా అనుకుంటే ఏమీ లేదు. బట్ తను ఎంతసేపటికి ఉండాలి ఆడాలని దాని చుట్టూ ప్లాన్లు వేసుకుంటానే ఉన్నాడు తప్పించి దాంట్లోనే ప్లాన్లు వేసి దాంట్లోనే తను ఉండడానికి ఏదైనా చేయడానికి అంతంత ప్లాన్లు వేసుకున్నాడు. కానీ ఎంత కాడికి సరే మనం టాప్లోనే ఉన్నాం కదా ఒక్క రోజైనా లెడ్డెం అన్న ఫీలింగ్లో ఉండడు ఇమాన్యుయల్. తను కావాలన్నప్పుడు తీస్తాడు. కానీ ఇప్పుడు కూడా సంజన గారినే తీయాలని ఫిక్స్ అయిపోయాడు. సంజన గారికి ఓటేయాలని ఫిక్స్ అయినప్పుడు ఇంతవరకు ఇమాన్యుయల్ వేయకూడదు అనుకున్న ఆవిడ కూడా ఇమాన్యుయల్ పేరు మార్చింది డైరెక్ట్గా. ఇంకా డెసిషన్ తీసుకోలేదు, నేను మార్చేస్తున్నాను అది. ఆవిడకి ఒక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆవిడ దాకా వచ్చింది కాబట్టి ఆవిడ మార్చేశారు. ఓకేనా, ఆవిడ దాకా వచ్చింది, ఇమాన్యుయల్ నన్నే తీసేస్తున్నాడు నేను కూడా తీసేస్తానని మార్చింది. కానీ తనూజ గారు వచ్చి నువ్వు ఎలా తీసేస్తావు, ఇప్పటిదాకా ఇమాన్యుయల్ పేరే తీను అనేసి డెమాన్ పేరు చెప్పి ఇప్పుడు ఇమాన్యుయల్ పేరు తీస్తావంటే నేను నీ పేరు తీస్తున్నాను అని సంజన గారి పేరు చెప్పింది. నాకు అర్థం కాని పాయింట్, సంజన గారు టాప్ 1 తీస్తాననే మాట మీదే ఉన్నారు, అందుకని డెమాన్ తీశారు. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా టాప్లోనే ఉన్నాడు కాబట్టి ఇమాన్యుయల్ పేరు మార్చిందంటే నాకు కొంచెం లాజిక్ ఉంది. ఇమాన్యుయల్ కూడా నా పేరు చెప్తానని కాబట్టి నేను తీసేశానని. తనూజ గారు మాట ఏం చెప్పారు, టాప్ 1 తీసేయాలి, లీస్ట్ 1 తీసేయకూడదు అని సంజన గారిని అసలు తీసేయకూడదు అనే మాట మీదే ఉన్నారు. కడుపు నిండిన వాళ్ళకి కాదు కడుపు నిండిన వాళ్ళకి పెట్టాలనేసి ఆ మాటల మీద ఉన్నారు. సడన్గా వచ్చి మాట మార్చి నేను సంజన గారిని తీసేస్తున్నట్టు దానివల్ల ఏంటి ఈగోని సాటిస్ఫై చేసుకోవాలనే సంజన గారు ఇమాన్యుయల్ పేరు చెప్తే ఇమాన్యుయల్కి సంజన గారికి బెనిఫిట్ ఉంటుంది. కానీ తనూజ గారు తన మాట తను మార్చుకుంటే తనకేం వచ్చేది ఏంటో నాకు అర్థం కాల. తనకి ఏం బెనిఫిట్ వస్తుంది, స్క్రీన్ స్పేస్ తప్పించి లేదా ఈగో సాటిస్ఫై అవ్వడం తప్పించి ఏమొస్తుందో నాకు అర్థం కాల. తన డెసిషన్ చేంజ్ వల్ల ఏమొస్తుంది, ఎవరన్నా ఉంటే నాకు పాయింట్ మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఏమొస్తుందో అది లేదు. ఆవిడ అన్న పాయింట్లు అన్నింటినీ మార్చుకొని చెప్పారు. కానీ సంజన గారు టాప్ 1 తీసేయాలనుకున్నారు, టాప్ 1లో డెమాన్ కాకుండా ఇమాన్యుయల్ పేరు చెప్పింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఈవిడ అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ అయింది. సంజన గారి పేరే తీయొద్దు, సంజన గారు రిమూవ్ చేయొద్దని నిన్న రిమూవ్ చేసి ఈ రోజు రిమూవ్ చేసేదానికి సంజన గారిని తనూజ గారు ముందుకు వచ్చి సంజన గారి పేరు చెప్పారు. నాకు అసలు నచ్చలేదు. ఆవిడ అనుకున్న అన్నిటికీ విరుద్ధంగా వచ్చేసారు. ఎందుకో నాకు అర్థం కాలే, మీకే చెప్పాలి ఎందుకనేది. తర్వాత జరిగి సంజన గారు ఇప్పుడు మీరు విరుద్ధంగా వేస్తున్నారు, మీ ఓటు వేయండి మీరు. సంజన గారు సారీ బిగ్ బాస్ మారుస్తున్నాను, మారగానే నేను కూడా సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను, నేను సంజనకి వేస్తున్నా. సేఫ్ గేమా? సేఫ్ గేమ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. దానికి ముందేమో మీతో పాటు వస్తాను, మీతో పాటు మీ డెసిషన్తో పాటు వస్తానన్నప్పుడు అది సేఫ్ గేమ్ అన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో ఇమాన్యుయల్కి ఎప్పుడు వేయరా, ఇమాన్యుయల్ ఎప్పుడు రిమూవ్ చేయరన్నప్పుడు ఇప్పుడు రిమూవ్ చేయడానికి దగ్గరికి వస్తే ఇది సేఫ్ గేమ్ అంటున్నారు ఏంటి? డైరెక్ట్గా ఇమాన్యుయల్ ముఖం మీద నేను తీసేస్తున్నాను అనేది ఫస్ట్ టైం అన్నారు. అది సేఫ్ గేమ్ ఎలా అవుతుందో నాకు అర్థం కాల. తర్వాత సరికి ఇమాన్యుయల్ గేమ్లో మీరు ఉండాలా నేను ఉండాలని ఇస్తే పికల దాకా వస్తే నేను ఏం చేయాలన్నట్టు తీసేశారు కదా. ఇప్పుడు సంజన గారు తనూజ గారికి ఏమన్నారంటే, తనూజ అక్కడ గుడ్డిగా మాట ఇచ్చావు కదా తనూజ, నువ్వే ఇచ్చావు కదా నిన్ను తీనని చెప్పావు కదా, లీస్ట్లో ఉన్న తీయకూడదని చెప్పావు కదంటే తనూజ సుమనన్న మాట ఇచ్చానా మాట చెప్పానా తీసేసి ఇంత ఇల్లాజికల్ స్టేట్మెంట్ నేను సీజన్లో వెళ్ళను. మాట ఇచ్చానా మాట చెప్పానా? మాట చెప్పావంటే మాట ఇచ్చినట్టే కదా. తనూజ నేను ఇమ్ముని అస్సలు తీయలేను అన్నారు కదా, ఇప్పుడు మారుస్తున్నామా అంటే నేను మారిస్తే తప్పు ఉందా? ఇక్కడ కరెక్ట్. నేను ఇమ్ముని తీనని నువ్వు చెప్పావు కదా, మారుస్తున్నామా నువ్వు మార్చావు, ఇప్పుడు నేను మారవనన్నావు నువ్వు మార్చావు కదా, నేను కూడా మారిస్తే తప్పు ఏంటంటే లాజికల్గా ఉంది. బట్ ఇమ్మును తీనని చెప్పింది కానీ టాప్ కంటెస్టెంట్నే తీస్తానని చెప్పింది. ఇమ్మును తీనని చెప్పిన ఆవిడ మీ ముగ్గురు డెసిషన్తో వెళ్ళాలని చెప్తే ఇండైరెక్ట్గా ఇమ్మును తీయాలని చెప్పినట్టు కదా ఇండైరెక్ట్గా. దాంతోపాటు ఇమ్మును తీసేదానికి ఆవిడకి బెనిఫిట్ వస్తుంది. ఈవిడ వచ్చి తీస్తే ఈవిడ సంజన గారిని అంటే ఏం బెనిఫిట్ వస్తుంది నాకు అర్థం కాల. ఇమ్ము తీయాలనుకుంటున్నాడు, ఇమ్ముని ఈవిడ తీయాలనుకుంటే తప్పేంటి? ఇమ్ము పేరు తీయలేకే ఆవిడ ఇబ్బంది పడింది. ఇమ్ము పేరు తీయకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇమ్ము ఏమో సంజన గారి పేరు తీయడానికి కూడా రెడీగా ఉన్నాడు. కాబట్టి ఇమ్ము పేరు తీయడానికి ఈవిడ ఎందుకు రెడీగా ఉండకూడదు నాకు అర్థం కాల. ప్రతిసారి సంజన గారి కోసం ఇమ్ము కోసం సంజన గారే నిలబడాలా? ఇమ్ము సంజన గారి కోసం నిలబడ్డాడు, కొన్ని సందర్భాల్లో నిలబడ్డాడు, బట్ పార్షియల్గా నిలబడతాడు. నేను ఎగ్జాంపుల్కి 150 అన్నాడు, 150 ఇచ్చాడు. 150 ఇచ్చేటప్పుడు వాళ్ళందరికీ అడిగి మా మమ్మీకి 150 ఇస్తున్నా మీరు యాక్సెప్ట్ చేయండి అనే పాయింట్ కానీ ఇట్లాంటి ఏం ట్రై చేయడు, జస్ట్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో యాక్సెప్ట్ చేయరు తెలుసు కాబట్టి. ఇమాన్యుయల్ చాలా స్ట్రాటజికల్గా ఆడతారండి. ఆ తర్వాత జరిగి తనూజ నేను ఇమ్ముని అసలు తీయలేను అని అన్నారు, తీశారు. సంజన నీ మీద మార్చలేదు కదా. సంజన గారు అదే నీ మీద నేను మార్చానా, నీకేం ప్రాబ్లం రాలేదు కదా. సంజన ఐ ప్రొటెక్టెడ్ మై సెల్ఫ్ కదా తనూజ, అంతే కదా అనగానే తనూజ
నాకేమనిపిస్తుందంటే ఏదో ఏదో అటెన్షన్ కోసమో ఏదో ఆ స్క్రీన్ స్పేస్ కోసం చేసినట్టు, కానీ తనకు ఆవిడకి సంబంధం లేని పాయింట్, తనకి ఏం లేదు. తను ఇందాకనేది ఇమాన్యుల్ పేరు ఎప్పుడు తీవంటే ఇప్పుడు తీసిన తర్వాత కూడా ప్రాబ్లం ఉంది. తీయలేదు అన్నప్పుడు ప్రాబ్లమే, ఇప్పుడు నేను తీసి ఇమాన్యుల్ రిమూవ్ చేస్తాను అన్నప్పుడు కూడా ప్రాబ్లమే. 2 సార్లు అన్నారు. అక్కడేమో ఇమాన్యుల్ పేరు తీను డెమాన్ పేరు తీస్తానంటే నువ్వు సేఫ్గా అన్నారు, ఇక్కడ ఇమాన్యుల్ పేరు తీస్తానంటే మళ్ళీ మాట మార్చామన్నారు. ఏం చేయాలి ఆవిడ నాకు అర్థం కదా. తర్వాత సరికి తనుజ ఇప్పుడు మీరు మాటలు మార్చొద్దు, నేను మార్చకూడదా అని గట్టిగా అరిచింది. అరిచిన తర్వాత సంజన గారు తనుజ నీకు నాకు తెలియాలి ఉంది, నీకు నాకు తీయాలని ఉంది, నో బాల్తో 6 కొట్టావు, ఇదేం ప్రాబ్లం. ఆవిడ తీయాలని ఏం లేదు, బట్ ఏదో చేంజ్ చేస్తారు ఆవిడ ఎందుకు చేంజ్ చేస్తారు ఆవిడకి తెలియాలి. మేబీ ఎపిసోడ్లో ఏమైనా క్లారిటీ వస్తాం. తర్వాత సరికి మళ్ళీ మధ్యలోనే ఇమాన్యుల్ ఈజ్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్కి నువ్వు మార్చేస్తే నేను నిలబడ్డా. ఫ్రెండ్ అంటే మళ్ళీ నువ్వే తీసేయాలనుకుంటాం, ఆవిడ తీసేయాలి అనేసి ఆవిడకి ఓటేస్తే ఎందుకు తీసేయాలనుకోకుండా నువ్వు ఫ్రెండ్ అని ఎక్కడి నుంచి చెప్తున్నావు నాకు అర్థం కాదు. లైవ్లో ఎపిసోడ్లో ఏరి ఇవన్నీ. తర్వాత సరికి ఇప్పుడు ఆవిడే అంటారు ఇమాన్యుల్ తీసేవో, ఇమాన్యుల్ని నామినేట్ చేయమంటే ఇప్పుడు తీసేసినా కూడా ప్రాబ్లం అయింది. తర్వాత సరికి ఇమాన్యుల్ నెక్ టు నెక్ వచ్చినప్పుడు సంజనాకే వేస్తా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటా కదా, ఎవరికి వేస్తావా నువ్వు అంటే 3-3 అయినప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకుంటా కానీ సంజనాకే వేస్తారు. సంజన గారు నువ్వు ఏంటి ఇమాన్యుల్ నెక్ టు నెక్ వస్తే నిన్ను ప్రొటెక్ట్ చేసుకునేది, నువ్వు ఎప్పుడు నిన్నే కదా ప్రొటెక్ట్ చేసుకుంటావు ఇమాన్యుల్, అలా అని కాదు, నువ్వు ఎప్పుడు అంతే కదా ఇమాన్యుల్, ఇది పెద్ద విషయం కాదు, ఓకేనా, సహించుకుంటాను, నో ప్రాబ్లం, ఎప్పుడు నువ్వే కదా. ప్రతిసారి ఇమాన్యుల్ సంజన గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్ సంజన గారు ప్రియారిటీ ఏమి ఇచ్చిందిలే, నన్ను ప్రొటెక్ట్ చేసుకుని అందరూ మోస్ట్ సెల్ఫ్ సెంట్రిక్ ప్లేయర్ అతను, దాంట్లో తప్పేం లేదు. బట్ 24 గంటలు అదే ఇంకా ఏమి తన గ్రాఫ్ గురించి కానీ పొజిషన్ సంపాదించుకుందామని కానీ ఇంకేదైనా తెలివిగా ఆడదామని కానీ అట్ట కాకుండా ఇమాన్యుల్ ఎలాంటి తెలివి అంటే తన ఆటలో గెలవాలి, తన ఆటలో ఉండాలని తప్పించి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవట్లేదు. ఇమాన్యుల్ మోస్ట్ స్ట్రాటజికల్ ప్లేయర్, స్ట్రాటజికల్గా ఆడుతున్నా, ఆ స్ట్రాటజీ తన గ్రాఫ్ను పెంచే స్ట్రాటజీలు ఆటల ఎంత కాడికి ఆ గేమ్ విన్ అవ్వాలి, ఆ పట్ల టాస్క్ విన్ అవ్వాలని తప్పించి ఆటలో ముందుకెళ్ళాలి అంటే పొజిషన్స్ మారాలి, ఓటింగ్ పెంచుకోవడానికి ఏం స్ట్రాటజీ లేదు, అలా స్ట్రాటజీ వేయడంలో ఫెయిల్ అడిసేసాం. ఆడడంలో సక్సెస్ అయ్యాడు, టాస్క్లు ఆడడంలో సక్సెస్ అయ్యాడు, టాస్క్ నుంచి రిమూవ్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ప్లాన్ లేదు, ఆ ప్లాన్లు వేసాడు. తర్వాత సరికి సంజన గారు ఇమాన్యుల్ మీరు చేసింది ఇది నేనేం చేయలేను, మీరు చేసింది నేనేం చేయలేను. ఇతని ఉద్దేశం ఏంటంటే నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కదా, నువ్వు చెప్పిన మాట వినలేదు కదా, ఇది కూడా పాయింటే. వీళ్ళు చెప్పిన మాటలు వినలేకపోవడానికి కూడా కారణం ఆవిడ మాట ఇచ్చింది, ఆవిడ లిస్ట్ వాళ్ళని తీయకూడదని కూడా అక్కడ నిలబడిపోయింది. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇది ఆ చట్టంలో తిరిగిపోతూ ఉంటుంది, ఆ చట్టంలో తిరుగుతూనే ఉంటుంది, ఎవరు ఏం చేయలేరు. ఈవిడ మాట మార్చిందండి, ఈవిడ మాట మార్చినప్పుడు ఇక దాన్ని మార్చకుండా తనుజ గారు మార్చుకున్నా ఉన్నట్టు ఇక్కడ ఆగిపోయింది. వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగా వీళ్ళిద్దరూ గొడవ జరిగి ఉండేది, ఈవిడ ఆయన వేయలేదన్నప్పుడు వేసింది జరిగింది, అన్నీ అయిపోయింది. తనుజ గారు రివర్స్ కాకుండా ఉంటే అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఈవిడ కోరుకున్నది అదే కదా, ఇమాన్యుల్ నువ్వు తీసేవా, ఇమాన్యుల్ పేరు నువ్వు డైరెక్ట్ చెప్పాలంటే గుంపులో గోవిందగా మూలలో చెప్పలేకపోయింది అనుకున్నారు, డైరెక్ట్గా ఫేస్ మీద నేను ఇమాన్యుల్కి వేస్తానని చెప్పేసి ఇప్పుడు అయిపోయింది కదా. తనుజ గారు ఇక్కడ ఆగిపోయింటే కేస్ క్లోజ్డ్, ఎందుకంటే టాప్లో ఉన్న కంటెస్టెంట్ రిమూవ్ అయ్యాడు, ఈవిడ అనుకున్నట్టుగానే ముఖం మీద ఇమాన్యుల్ పేరు చెప్పలేదు అనేది రిమూవ్ చేసింది, చెప్పింది, అన్నీ అయిపోయింది. బట్ ఇక్కడ తనుజ గారు నైస్గా వచ్చేసి మళ్ళీ నేను నిన్ను చేసేస్తున్నాను, నువ్వు ఇమాన్యుల్ పేరు ఎట్ట మారుస్తావు ఇప్పుడంటే, ఇందాక సేఫ్ ఇప్పుడు సేఫ్ అన్నారు, ఆవిడ ఏం చేయాలనో నాకు అర్థం కాలే. ఆ తర్వాత సరికి సంజన అండి మోస్ట్ ఎమోషనల్ పర్సనాలిటీ, దెర్ ఇస్ నో డౌట్. ఇమాన్యుల్ అంటే అభిమానం ఉంది, ఇమాన్యుల్ని సీజన్ మొత్తం మీద ఎక్కడ తీయకూడదు, ఎక్కడ ఏం చేయకూడదు అనుకున్నారు. బట్ ఈరోజు ఇమాన్యుల్ కూడా తీయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ కూడా తీయడానికి రెడీ అయ్యారు. దట్టు ఆవిడ ఉన్న మాట ప్రకారమే లిస్ట్లో ఉన్న వాళ్ళని తీయకూడదు అనుకున్నారు, లిస్ట్లో ఉన్న వాళ్ళని తీయకుండా ఉండడం వల్లే ఆవిడకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లేకపోతే నిన్నంతా భరణి గారు సుమన్ అన్న వీళ్ళని తీసేశారనే పాయింట్ మీద భరణి అన్న సుమన్ అన్నకి వేయడం పెద్ద విషయం కాదు, వాళ్ళకి వేస్తే అన్యాయం జరుగుద్ది, నాలాగే కదా వాళ్ళు కూడా అనేసి అనుకునే వాళ్ళని కాకుండా టాప్లో ఉన్న వాళ్ళని తీద్దాం అనుకుని ఇమాన్యుల్ కూడా వేయలేక డెమాన్ వేసింది. ఆవిడలో నాకు ఏ తప్పు కనిపించలేదండి, సంజన గారిలో ఏ తప్పు కనిపించలే. ఈ ఓన్లీ కనిపించింది ఏంటంటే గేమ్ కాకుండా ఓవర్ ఎమోషనల్గా ఆలోచించడం వల్లే ప్రాబ్లం అయింది. అండ్ ఓవర్ ఎమోషనల్గా ఆలోచించడంలో కూడా తనని ఇరుకుడు పెట్టడానికి అవతల స్ట్రాటజీలు వేస్తూ ఉండడం తప్పించి ఆవిడది కూడా పెద్ద తప్పలేదు. అరే ఆవిడ మీ ముగ్గురు ఇమాన్యుల్ పేరు చెప్తే లెట్స్ గో విత్ హౌస్ మేట్ డెసిషన్ అనడంలో ఎక్కడ తప్పు ఉందో నాకు అర్థం కాదు. నాకు సరే అడుగుతారో లేదో ఆడియన్స్ కానీ అర్థమవుతలేదు నాకు తెలియదు, దాన్ని సేఫ్ గేమ్ అన్నారు. సరే ఇక్కడ డైరెక్ట్గా ఇమాన్యుల్ పేరు చెప్తే ఇది కూడా సేఫ్ గేమ్ అన్నారు. ఏం చేయాలి ఆవిడ వరుసగా 2 సార్లు టాప్ 4 కంటెస్టెంట్లు టార్గెట్ చేశారంటే వాళ్ళకి సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అని 100% వాళ్ళు టార్గెట్ చేశారు, ఈవిని రిమూవ్ చేయడానికి ప్లాన్ వేశారని చెప్పలేను. బట్ చూడడానికి ఎలా ఉంది, క్లియర్గా ఆవిడని 2 సార్లు రిమూవ్ చేయడం. ఈవిడ గురించి ఇదంతా అయిపోయిన తర్వాత టాస్క్లో బెడ్రూమ్లో కూర్చొని వీళ్ళ 4 టాప్ 4 కంటెస్టెంట్స్ సంజన గారు రిలేటెడ్గా మాట్లాడుకుంటుంటే చూడరా నాయన, ఒక కంటెస్టెంట్ గురించి 4 టాప్ 4 కంటెస్టెంట్స్ ఆవిడ రిమూవ్ చేసిన దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి మాట్లాడుకుంటున్నారన్న ఫీలింగ్ వచ్చింది. నాకు నచ్చలేదే. వాళ్ళు ఎవరినైనా తీసేయచ్చు, కానీ సంజన గారిని తీసేస్తే వాళ్ళైనా ఆలోచించుకోవాలి కదా, వరుసగా తీసేసుకుని ఆవిడ గ్రాఫ్ పెంచుతున్నాం అనేసి ఆలోచించుకోలేదనేది నాకు అర్థం కాలే. ఇది ఎంతవరకు పోతే ఏమవుతుందో నాకు తెలియదు. ఎత్తుల మీద పై ఎత్తులు వేసుకుని లాస్ట్కి సంజన గారిని రిమూవ్ చేశారు. మీకు అది జెన్యూన్గా నిజంగా సంజన గారిని ప్రతిరోజు వరుస పెట్టి రిమూవ్ చేస్తూ ఆవిడని రిమూవ్ చేయడం కరెక్ట్ అనిపిస్తుందా లేదా రాంగ్ అనిపిస్తుందా,
ఎవరు రిమూవ్ అయి ఉండాల్సింది అనేది మీరు అనుకోండి. నాకు తెలిసి డెమాన్ పవన్ ఇంత మంచితనంతో ఉండకుండా ఇమాన్యుయల్ పేరు చెప్పేసి ఉంటాను, నువ్వు నన్ను చాలాసార్లు తీసేసావు, నేను తీసి తప్పానంటే డెమాన్ గ్రాఫ్ కూడా పెరిగేది. లేదా తనూజ గారు ఈవిడ మాట మార్చినప్పుడు తనూజ గారు నాకేం అవసరం, ఆవిడ నేను అనుకున్నదే కదా, ఇమాన్యుయల్ కాన్ఫర్టేషన్ చేయలేదు, ఇమాన్యుయల్ పాయింట్ చెప్పట్లేదు, ఇమాన్యుయల్ నామినేట్ చేయలేదు అనుకున్నది ఇప్పుడు చెప్పేసింది కదా, దట్స్ గుడ్. అట్లీస్ట్ ఇప్పుడైనా కాన్ఫర్టేషన్ చేసింది, ముఖం మీద చెప్పేసింది అన్నప్పుడైనా ఈవిడ మళ్ళీ మాట మార్చకుండా ఉండుంటే అయిపోయింది అక్కడ. ఇంక వేరే యాంగిల్ లేవు ఇక్కడ, ఓన్లీ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మిగతాదంతా ఎవరికి వాళ్ళు స్ట్రాటజీలు వేసిందే. దట్స్ ఇట్ మావా. నాకు అనిపించింది, నేను చెప్పేశాను. ఇది అటు ఇటుగా కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు, బట్ ఫ్యాక్ట్ ఇదే, నా ఒపీనియన్ ఇదే. సో ఓకే, తిట్టుకున్న వాళ్ళు డిజలైక్లు కూడా డిజలైక్లు, కామెంట్స్ చేసే కామెంట్లు, లైక్లు చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే సంజయ్ గారిని చూస్తే పాపమని అనిపించింది. వర్షం పెట్టి రిమూవ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. తన మిస్టేక్ కూడా ఉంది, ఆ ఓవర్ ఎమోషనల్ వల్లే ప్రాబ్లం వచ్చింది అనేసి అనిపిస్తుంది. బట్ ఫైనల్గా ఆవిడ మీ మాట ప్రకారమే మీతోనే వస్తాననింది అండ్ ఇమాన్యుయల్నే వేస్తానని లాస్ట్లో అన్నారు. 2 సార్లు ఆవిడ కరెక్ట్గానే ఉన్నారు, 2 సార్లు ఆవిడనే తప్పబడ్డారు. తనూజ గారు నాకేం అర్థమవుతుందో నాకేం అర్థం కాలేదు, ఆవిడనే తీసేయొద్దని చెప్పి ఆవిడ పేరు మళ్ళీ చెప్పింది. ఆవిడకి వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంత కాడికి ఆవిడని ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవాలని తనూజ గారు చూసిన దానికంటే తనూజ గారు ఆవిడని ప్రొటెక్ట్ చేసుకున్నాడికి చూడాల, ఏదో గేమ్ ప్లాన్ ఆడారు. ఆ ప్లాన్ ఏదో నాకు అర్థం కాలేదు. ఇమాన్యుయల్తోనే డైరెక్ట్గా మీ నలుగురు కలిసి మా ముగ్గురులో ఎవరికేసినా మేము పోతాం కదా అంటది. అంటే ఏంటి అసలు ఎవరికేమని ఆవిడే చెప్తారు స్టార్టింగ్లో లీస్ట్లో ఉండే వాళ్ళని తీయకూడదని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లీస్ట్లో ఉండే వాళ్ళకి ఎవరెవరికి మీ నలుగురు వేస్తే వెళ్ళిపోతారు అంటారు. దీన్ని ఎలా జస్టిఫికేషన్ ఇస్తున్నారో లైవ్ చూసిన వాళ్ళు నాకు అర్థం కాలేదు. నాకు బుర్ర పని చేయట్లేదు అని మీరు అనుకుంటారేమో. నేనేం చేయలేను, ఎపిసోడ్ చూస్తే ఒపీనియన్ మారితే ఎపిసోడ్ని బట్టి చెప్తాను. ప్రస్తుతానికైతే నా ఒపీనియన్ ఇలాగే కన్ఫ్యూజ్డ్గా ఉంది కొంచెం.